మా హలో చెప్పు. నీ కొడుకు వచ్చాడు కదా, ఏం స్పెషల్స్? ఈ క్వశ్చన్ ఇన్నాళ్ళకి ఈ క్వశ్చన్ బాగా ఇస్తాను. నాకు కొడుకు వచ్చాడు కదా, స్పెషల్స్ కుమ్మేసాం చేయండి. అబ్బో దగ్గర చూడు, రొయ్యలు బిర్యానీ కనిపిస్తున్నాయి. రొయ్యలు లేదు. ఇదిగో రొయ్యలు. ఓకే, తర్వాత ఇదేమో చికెన్ ఫ్రై. కాదు, చేపల ఫ్రై. చికెన్ ఫ్రై కాదు, చేపల ఫ్రై, వంజరం చేప. ఇదేమో చికెన్ ఫ్రై. ఇదేమో మటన్. ఇది కూడా చికెన్ కాదు, ఇది చేపల. చికెన్ లేదా? లేదు, చికెన్ కి జ్వరం వచ్చింది. చికెన్ రీప్లేస్ చేయడానికి ఇన్ని చేయాల్సి వచ్చింది. అదే చికెన్ ఉంటే ఒక చికెన్ తోని ఫ్రై కర్రీ అయిపోయి ఉండేది అనమాట. ఇదేమో వేడివేడి చారు, చల్ల చల్లని మజ్జిగ. ఇంకా ఇవన్నీ అంటారు, కొంచెము కొంతమంది ఉడికించడానికి అలా చెప్పామన్నమాట. ఇంక దీని తర్వాత మంచి స్వీట్ ఇలా కానిచ్చేస్తున్నమాట. అవునవును, నాకు చికెన్ ఫ్రై తెచ్చి మమ్మీ పడేసేవారు. ఇంకా కుళ్ళిపోతా. అవునులే, నాకు కూడా ఇది చేస్తారు కదా లాస్ట్ వీక్. అయ్యో, నువ్వు తింటావో చెప్పు నిజంగానే. తినకపోవడం వేరే, చేయడం అనేది సరే, ఈసారి నుంచి ఈ వీడియోనే ప్రతి ఆదివారం నీకు చూపిస్తూ ఉంటాను. చెయ్యక్కర్లేదు కదా, చూపిస్తే చాలు కదా. ఎలా ఉంది? అయ్యో అయ్యో అయ్యో, వద్దు, వాకౌట్ వాకౌట్ వాకౌట్. దొంగతనంగా రొయ్యలు తినేసాడు. 3-4 రోజులు తినేసాను నేను. నువ్వే కూర్చోవాలని కోరుకుంటున్నావు. ఈ సండే ఇన్ని స్పెషల్స్కి కారణం మా అబ్బాయి బెంగళూరు నుంచి లీవ్లో వచ్చాడనమాట అండి. అందుకే ఇన్ని స్పెషల్స్ చేసామన్నమాట. సో మరి మా అమ్మాయిని ఏడిపించడానికి మేము చాలా ఎక్కువ చేస్తుంటాం, నేను నా కొడుకును. అలా ఏదో సరదాగా అన్నమాట అండి. ఇంకా ఉదయం నుంచి ప్రిపరేషన్ అయితే రొయ్యలను చూడండి, వేపితే ఎన్ని అయ్యో, చూడటానికి ఇన్ని ఉన్నాయి, వేపితే ఇన్ని అయ్యాయన్నమాట అండి. ఎక్కడి నుంచి వస్తుందో ఈ నీరంతా, ఈ రొయ్యల్లో ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదండి. మా సండే అయితే కనుక ఇలా అయిపోయింది అన్నమాట, సింపుల్గానే. ఏదైనప్పటికీ కూడా చికెన్ లేని లోటు అయితే కనిపిస్తుంది. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అని అన్నది అయితే కనుక. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.